బ్లడీ మర్డర్. నా సురేఖను చంపావు. ఎందుకురా చంపావు? ఏం చేసిందిరా? ఓ అమ్మ ఇకరాన్ని చంపేశావు కదరా. అయ్యో బ్లడీ, నువ్వు చావాలి, నువ్వు చావాలి. అమ్మా, వాడు సురేఖను చంపేశాడమ్మా. వాడు హంతకుడమ్మా, కూనికోడు. వాడు వాడు చావాలమ్మా, వాడు బతకడు, చావాలి. నా మాట వినైనా నా తండ్రివి కాదు. ఆవేశపడి ఏం చేయొద్దు బాబు. అమ్మా, వాడు నా సురేఖను చంపేశాడమ్మా. ఊరికే చంపేశాడు. కోర్టులో పిచ్చిదాన్ని చేశారమ్మా. పిచ్చిదానిలాగా పారిపోయిందమ్మా. నేనేం చేయలేకపోయా. ట్రైన్ వచ్చి నా కళ్ళ ముందే సురేఖ చచ్చిపోయిందమ్మా. చచ్చిపోయింది అమ్మా. నా డ్రెస్సు చిక్కుకుందమ్మా. లేకపోతే సురేఖ నేను కాపాడేవాడినమ్మా. అవమానం భరించలేకపోయింది. ఆత్మహత్య చేసేసుకుందమ్మా. దీనంతటిగా కారణం నువ్వేరా. నిన్ను చంపేసేవాడిని. ఆడ కిల్లు. కానీ మా అమ్మ కోసం నేను వదిలేస్తున్నాను. అమ్మా, వీడితో వద్దమ్మా. ఈ హంతకుడితో వద్దు. ఈరోజు సురేఖ చంపేశాడు. రేపు ఇంట్లోంచి వెళ్ళిపోదామ్మా. అమ్మా, మనం వెళ్ళిపోదాంగా. మిస్టర్ మహేంద్ర, మేము వెళ్ళిపోతున్నాం. ఈ క్షణం నుంచి నువ్వు నాకు చచ్చిపోయావు. నువ్వా మంచి ప్లేటర్ గుమస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంట. నేను మంచివాడిని కన్నా ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను. దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు. నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు అనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండవేమిట్రా? అదేనండి, రేపు నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా.
రేపటి నుంచి సంపాదించాలా ఆ. దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా రేయ్, అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి ఎవని చెప్పుదా లాయర్ అంకుల్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను నా మార్కులు చూడండి వెరీ గుడ్ రాజు. అంకుల్ నేను కూడా బాగా చదివి పెద్ద లాయర్ అవుతాను సాలే ఈ మాత్రం చదువునావంటే ఆ బాబు దయరా ఇంక ఈ చదువు సాలే. అలా అనొద్దమ్మా. రాజు బాగా చదవాలి, పైకి రావాలి. అంతా మీ దయబాబు. అలా పైకొస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం. అంకుల్ నేను లాయర్ అవుతాను కదా తప్పకుండా అవుతారా. ఇదిగో వస్తాం బాబు. చెప్పుకో చెప్పుకో ఉన్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట నువ్వు నేను ఏకమంట నాకు నువ్వు లోకమంట కళ్ళలోని ఇల్లు కట్టనా ఇలాగే తడబడి రాన్నా అలేక ముడిబడిపోన్నా వెన్నెలింట వద్దకొచ్చి కన్నెపై కాను తెచ్చి వన్నెలన్నీ అప్పగించనా ఫలించే తపనల వెంట భరించే పొరబడమంట సరేలే సరసాలమ్ము స్వరాలే పలకాలమ్ము చలిసే నీరెండల్లో కన్నె గుండెలో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట తేలిపోయి
చోటు ఉంది సద్దులేని చాటు ఉంది ముద్దులించి పొద్దు పుచ్చన కులాసా కులుకులలోన భరోసా తెలుపగరాన ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగినయ్యో చలాకి నీ సందిట్లో ఎన్ని విందులో చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట కళ్ళలో మనసులో ఉన్న మాట కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట చెప్పనా చెప్పనా చెప్పుకో చెప్పుకో మిరపకాయ వస్తున్నాడా అయిపోయా సో మిస్ సంజ చావాలనుకుంటున్నాం. మంచి ఆలోచన, కానీ నా కార్ చాలా చిన్నది, పంది కుక్కోడు చావదు. అటు చూడండి, పెద్ద ట్రక్, పెద్ద లారీ, దాని కింద పడండి, డెఫినెట్గా విష్ యూ హ్యాపీ డెత్. ఏయ్ చస్తావు. నీకే చాని, నా బాడీ నా ఇష్టం. అబ్బా, ఎందుకు నన్ను లాగావు? What is your problem in నా life? చావు, అసలు నా ఇష్టం. ఇంటర్వ్యూ కోసం నేను ఒకటే దొరుకుతానా? అసలు నా కార్కి పడతావు ఎందుకు? ఇదిగో నాతో పెట్టుకోకు. నాకు పిచ్చెక్కిందని పిచ్చి పిచ్చి గారు చేస్తాను. అరే ఐ డోంట్ కేర్ అబౌట్ యు. అరే నువ్వు సస్తావా నాకెందుకు? అరే నేను వాగుతాను, నేను నీకెందుకు? అరే డోంట్ ట్రై టు ప్లే విత్ రూల్ విత్ మీ. ఐ డోంట్. చూపించింది. ఓహో, ఫ్రెండ్. ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్? రాకేష్, నేను నిజం చెప్తున్నాను రాకేష్. జరిగిందంతా ఒక లెటర్ రాసి నేను చావాలనుకున్నాను. కనీసం నా సేవాన్ని చూసాను, నన్ను అర్థం చేసుకుంటావని. ఇదిగో. అంటే నీకేం తెలీదు. కెమెరా మీద ఒట్టు. సరే సరే. అరే ఏమైంది? ఇది ఎక్కడ కూడా? ఓ గాడ్. సంధ్య, ఇది ఛాన్స్, అతుక్కుపో. Oh. భలే టైంలో ఫెయింట్ అయింది. బయటకు రా. అవుట్ అవుట్. ఏంటి ఏంటి పని? రాకేష్, ఐ లవ్ యూ. డు యు లవ్ మీ? ఆటో. ఆటో ఎందుకు రాకేష్? మనం కార్లోనే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. నాకు ప్రాబ్లం. పద. ఎలా రాకేష్? దెబ్బ తగిలింది, ఒంటరి ఆడపిల్లని వాడికి ఎలా వెళ్తాను రాకేష్?
దా పద ఎక్కు. రాకేష్ ఎక్కు. రాకేష్ పర్లేదు, ఎక్కు, రాకేష్, నన్ను- ఎక్కు, ఎక్కు. నన్ను ఆటో వాడుకో. బాబు రాకేష్, తీసుకెళ్ళు నువ్వు ఎక్కడో చోట పడి ఏం బాలేదు. ఇలా వెళ్ళు. ఆటో వాడుకో. ఓకే. అయ్యో రాకేష్,